రైతు రుణమాఫీకి పైసలు రెడీ. 15 ఆగస్టు నాటికి మరో 9,000 కోట్ల రుణం ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాలో జమ చేసే ప్లాన్. కార్పొరేషన్ అవసరం రాదన్న ఆఫీసర్లు, భూములు అమ్మాల్సిన పని లేదని క్లారిటీ. ఇప్పటికే ఖజానాలో 15,000 కోట్లు. నేను ఇందాకనే చెప్పిన రైతు రుణమాఫీ కోసం రేవంత్ రెడ్డి ఆల్రెడీ పైసలు రెడీ చేసిండని. 15,000 కోట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఎందుకంటే వేరే ఎవరికి కూడా బిల్లులు చెల్లిస్తలేరు, ఎవరికి బిల్లులు చెల్లిస్తలేరు కాబట్టి 15,000 కోట్లు రెడీ అయితే అయ్యింది. రైతు రుణమాఫీకి ప్రభుత్వం డబ్బులు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఖజానాలో 15,000 కోట్లు ఉండగా మరో 9,000 కోట్లు 15 ఆగస్టు నాటికి సమకూర్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఆదేశాలు రాగానే నిధులను ఈ నెలాఖరు నుంచే రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రుణమాఫీ కోసం 31,000 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం ముందుగా భావించిన విధి విధానాలు తయారు చేశాక ఆ ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ విధి విధానాలు అంటే ఆ టర్మినాలజీస్ ఏవి వీళ్ళు అప్లై చేయబోతా ఉన్నారు అనేటువంటి అంశం బయటికి చెప్పాలి. చెప్తలేరు ఇప్పటికీ. 29,000 కోట్లు రెడీ. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 13,000 కోట్లను సేకరించింది. ఈ 2-3 రోజుల్లో మరో 2,000 కోట్ల రుణం తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో ప్రభుత్వ ఖజానాలో 15,000 కోట్లు ఉండనున్నాయి. రెండో త్రైమాసికంలో మరో 14,000 కోట్లు అప్పు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంది. అందులో 9,000 కోట్లను ఆగస్టు 15 లోపు తీసుకునేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వం వద్ద 24,000 కోట్ల మేరకు నిధులు ఉంటాయి. ఒకవేళ అవసరమైతే మిగతా 5,000 కోట్ల రుణాన్ని కూడా ఆగస్టు 15 లోపే తీసుకొని రుణమాఫీ కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. రైతు రుణమాఫీ కావాల్సిన నిధులను ప్రభుత్వం దాదాపుగా సిద్ధం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ ఖజానాలో సుమారు 15,000 కోట్ల నిధులు రిజర్వ్లో ఉన్నట్టు సమాచారం. 15 ఆగస్టు నాటికి మరో 9,000 కోట్లను సమీకరించేందుకు అరేంజ్మెంట్స్ చేస్తున్నట్టుగా తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన మరుక్షణమే రైతుల అకౌంట్స్లో ఈ నిధులను జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి తెలిసింది. అవసరమైతే ఈ నెలాఖరు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 2 లక్షల రైతు రుణమాఫీకి కోసం 31,000 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ విధి విధానాలు తయారు చేసిన తర్వాత ఆ ఖర్చు కొంత మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. అప్పును పొదుపు చేసి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ నుంచి సేకరించిన రుణాలను ఇతర ఖర్చుల కోసం ఉపయోగించకుండా ఆ మొత్తాన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది. ఒక్క పైసా ఖర్చు చేయకుండా కేవలం రుణమాఫీ కోసం ఓ ప్లాన్ ప్రకారం వాటిని బ్యాంకుల్లో దాచినట్టు సమాచారం. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి 6 నెలల కోసం ఆర్బీఐ 29,000 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఆ సొమ్ము మొత్తాన్ని రుణమాఫీ కోసమే వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం ఉంది. భూములు అమ్మకుండానే అంటే ప్రభుత్వ భూములు అమ్మేసి వాళ్ళకి రుణమాఫీ చేస్తుందని చెప్పేసి లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. బట్ ఈసారి ఆ అవకాశం లేకుండానే, అవసరం లేకుండానే వేరే పేమెంట్లు ఏం చేస్తలేడు కాబట్టి 15,000 కోట్లు అట్లే పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఆ 15,000 కోట్లు ప్లస్ ఇప్పుడు ఆర్బీఐ నుంచి తీసుకురాబోతున్నటువంటి అప్పు ఆధారితంగా 9,000 కోట్లు ప్లస్ ఆ తర్వాత డబ్బులు తక్కువైతే మళ్ళీ ఇంకొక 5,000 కోట్లు అంటే 14,000 కోట్లు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకొచ్చి అది 15 ఇది 14 అంటే 29,000 కోట్లు తీసి రైతు రుణమాఫీ చేస్తారన్నట్టు. ఇది లెక్క. అయితే ఇక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికీ చర్చలోకి రానటువంటి అంశం లేదా వీళ్ళు రిలీజ్ చేయలేనటువంటి గైడ్లైన్స్ ఏంటంటే, ఒకటి పిఎందికి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి డబ్బులు పడతా ఉంటాయి. పిఎంకి సంబంధించి పిఎం దగ్గర నుంచి ఆ గైడ్లైన్స్ ప్రకారం పోతా ఉన్నారా, లేదు అంటే పొలాలు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తారా, లేదు అంటే ఇంతకుముందు ఆ రైతు రుణాల మాఫీ పూర్తిగా చేసిన తర్వాత బ్యాంకులలో లోన్లు లానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ విషయంలో ఎట్లాంటి గైడ్లైన్స్ అవలంబిస్తారు వీళ్ళు అనేటువంటిది కూడా చూడాలి. ఏదేమైనా రుణమాఫీకి అయితే పైసలు రెడీ చేసిండు హరీష్ రావు, మరి రెడీగా ఉన్నాడా లేదా అనేటువంటిది చూడాలి మనం.